హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిస్కవర్ విత్ నికి ఛానల్కి. నేను మీ నికితాను. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తెలుసు కదండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్దామా? ఈరోజు అయితే నేను మీకు చూపించబోయేది కోడిగుడ్డు పులుసు, నా ఫేవరెట్. మీకు కూడా చాలా బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి మరి ఒకసారి, ఎంత బాగా వస్తుందో ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. సో ముందు ఇలా కోడిగుడ్లు 20 మినిట్స్ కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్నానండి. 20 మినిట్స్ సరిపోతుంది, పర్ఫెక్ట్. తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. సో ఇలా వేసుకొని కొద్దిగా హీట్ చేసుకోవాలి. ఎగ్స్ మనం ఎప్పుడైనా 20 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. అవి మునిగేంత వరకు మనం కాస్త వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దేంట్లో నేను ఒక 4 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని స్లైసెస్గా వేసుకున్నానండి. లేదనుకుంటే మీడియం చేసుకోవచ్చు. దేంట్లో ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకోవాలంటే సగం ఫ్రై అయితే సరిపోతుంది. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా కచ్చాబచ్చా పోతే సరిపోతుంది, సగం ఫ్రై అవ్వాలి. అంతలోకి నేను దేంట్లోకి పౌడర్ చేసుకుంటున్నాను అండి. ఇది వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ముక్కలు చేసుకున్న ఎండు కొబ్బరి అండి. తర్వాత దేంట్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నా పచ్చి. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసానండి. లేదు శనగపిండి అనుకుంటే పుట్నాలు వేసుకోవచ్చు. నా దగ్గర పుట్నాలు లేవు కాబట్టి 1 టీ స్పూన్ అదే 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. లేకపోతే కొద్దిగా గుప్పెడు పుట్నాలు వేసి మిక్సీ చేసుకోండి. అది బాగా ఫైన్గా కాకుండా కొద్దిగా రఫ్గా మనం పౌడర్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఆనియన్స్ సాట్ చేసుకోవాలండి. చూసారు కదా, కొద్దిగా ఇట్లా రఫ్గా ఉండాలి. బాగా ఫైన్ పౌడర్ చేస్తే అది కలిసిపోతుంది. ఇది కొద్దిగా ఇట్లా ఉంటేనే కొబ్బరి తురుము కూడా మనకి కనపడుతుందండి. చూసారు కదండి ఆనియన్స్ ఎట్లా ఫ్రై అయ్యాయి. ఇట్లా కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా పసుపు తీసుకొని యాడ్ చేసుకున్నామండి. ఇలా పసుపు తీసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నామండి. అది మంచిగా రా ఫ్లేవర్ పోయేంత వరకు మనం సాట్ చేసుకోవాలి. ఆనియన్స్ అను అల్లం చిల్లిపాయ పేస్ట్ మాట. టేస్ట్ మాత్రం కోడిగుడ్డు పులుసుది చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో అందరు కోడిగుడ్డు పులుసు చేస్తారు, బట్ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత దేంట్లో చింతపండు రసం పోసుకున్నామండి నానపెట్టి. ఇది ఎట్లా అంటే దీనికి పర్ఫెక్ట్ కొలతలేదు. మనం కారానికి తగ్గట్టు మనం దేన్ని వేసుకోవాలి. అంటే ఒక్కొక్క కారం స్పైసీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది, కొద్దిగా కారం చెప్పకున్నప్పుడు కొద్దిగా తక్కువ పడుతుంది. చూసి వేసుకోవాలండి మనం చింతపండు పులుసు. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కాస్త మనం ఎక్కువ మందికి క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం అనుకోండి, కొద్దిగా మనం ఉల్లిపాయలు వాటర్ అనేవి మనం పెంచుకోవచ్చు. ఎక్కువ వస్తుంది మనకి కన్సిస్టెన్సీ అండ్ క్వాంటిటీ కూడా. తర్వాత కల్లుప్పు వేసామండి, అది కూడా మన టేస్ట్ తగ్గట్టు. తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నామండి. చెప్పా కదండి, కారం స్పైసీనెస్ తగ్గట్టు మనం కారం వేసుకోవాలి. తక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దేంట్లో తక్కువ ఉంటే మనకి కారం చింతపండు జ్యూస్ కూడా మనకి కొద్దిగా తక్కువ పడుతుందండి. ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అండ్ చింతపండు రసం అనేది సరిపోయిందా లేదా, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు ఏదైనా. సో మాకు ఇక్కడ కొద్దిగా చింతపండు రసం కొద్దిగా తగ్గింది కాబట్టి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ వచ్చిందండి టేస్ట్ అనేది. తర్వాత దీన్ని కొద్దిగా హైలో పెట్టేసి మనం చేసుకోవచ్చు అండి. ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి, ఇది పులుసు కాబట్టి కొద్దిగా హైలో పెట్టుకోవచ్చు ఎప్పుడైనా. తర్వాత పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఎట్ ఏ టైం అట్లా వేయకూడదు. ఏదైనా ఏ పౌడర్ అయినా కానీ ఎట్ ఏ టైం అనేది గ్రేవీస్లోకి వేయకూడదు, ఎందుకంటే అది ఉండలు కట్టిద్ది కాబట్టి. సో ఆ పౌడర్లో మనం కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఎప్పుడైనా మనం ఆ గ్రేవీస్లోకి వేసుకోవాలండి. సో ఇలా పేస్ట్ చేసుకొని అంతా మనకి ఉడికింది, పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు వేసేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత ఎంత ఎక్కువ వాటర్ ఉన్నా కానీ థిక్ కన్సిస్టెన్సీకి వస్తుందండి. ఇది చిక్కదనం కోసం మనం వేసుకుంటున్నాం దేంట్లో. సో అంతలోగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఫోక్తో పెట్టుకుంటున్నాం, లేకపోతే నైఫ్తో అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా, కరెక్ట్ 20 మినిట్స్ ఉడికించుకుంటే మనకి గుడ్లు అనేవి ఇట్లా కరెక్ట్గా వస్తాయండి. ఉప్పు అండ్ ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే కొంతమంది గుడ్లు పగిలిపోయి తెల్లసొన బయటకు వచ్చేస్తుంది కదా, అట్లా ఏం రాకుండా నీట్గా వస్తుందండి. అదొక వన్ ఆఫ్ ద టిప్ మాట. చాలా బాగా వస్తుందండి ఉడికించుకున్నప్పుడు. చూసారు కదండి, కొద్దిగా చిక్కగా అవుతుంది మన కన్సిస్టెన్సీ అండ్ ఈ కలర్లోకి ఉంది కదా. ఆ టైంలో మనం లాస్ట్లో కోడిగుడ్లు యాడ్ చేసుకుంటున్నామండి ఎగ్స్ దేంట్లోకి.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ పెట్టుకోవచ్చండి. 5 మినిట్స్ ఎందుకంటే ఎగ్స్‌లోకి కూడా కొద్దిగా అనేది గ్రేవీ లోపలికి ఇంకుతుంది కాబట్టి. చూసారు కదండీ! ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది. సో, ఇంకా అర్థం ఏంటి? మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కోడిగుడ్డు పులుసు వేడి వేడి అన్నంలోకి తినండి. ఇంకేం అవసరం లేదు. కొద్దిగా కోడిగుడ్డు నంచుకుంటూ అలా తినేసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందనేది. చేస్తారు కదా! మర్చిపోవద్దు. సో, ఇప్పుడు చూడండి చూసారు కదండీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందనేది. పౌడర్ కూడా మరీ రఫ్‌గా కాకుండా మరీ పౌడర్ లాగా బాగా స్మూత్‌గా చేసుకోకూడదండి. మీడియం చూపిచ్చాం కదా! అట్లా చేసుకుంటే సరిపోతది. ఇలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినడమే అండి. కంపల్సరీ కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ గైస్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మళ్ళీ వచ్చేసారి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాం. బాయ్.